నాయనా, తేజస్వీ భవ, లోకాన్ని దీప్తివంతం చెయ్యవయ్యా అని దీవిస్తారు యాదవ ప్రకాశులు గారి తల్లి రామానుజుల వారిని. ఇక యాదవ ప్రకాశులు గారితో వారి తల్లి ఇలా అంటున్నారు: నాయనా యాదవ, శాస్త్రాన్ని నమ్మినవాడివి, బుద్ధిమంతుడివి, వేద మార్గాన్నే అవలంబించటం తగును కదా. నిజమేనమ్మా, వేదవాక్యాలే మనకు మార్గదర్శకాలు అంటారు యాదవ ప్రకాశులు. ఆ వాక్యార్థాన్ని అందంగా వివరించిన రామానుజులపై కోపమెందుకు అని అడుగుతారు వారి తల్లిగారు. అమ్మా, చెప్పే ప్రతి వాక్యానికి కొత్త అర్థాలు కల్పిస్తుంటే అంటారు యాదవ ప్రకాశులు. నాయనా, ప్రాకరణానికి వ్యాకరణానికి అనుకూలంగా చెబితేనే కదా సరి అయిన అర్థం. రామానుజులు చెప్పినవి పొందికగా లేవు అంటారు వారి తల్లిగారు. నా గురువులు చెప్పినది అలా లేదు కదా అంటారు యాదవ ప్రకాశులు. అప్పట్లో వారికి అంతే తోచి ఉండవచ్చు. సందర్భానికి తగిన వ్యాఖ్యను స్వీకరించడం పండితుడి లక్షణం కాదు, మొండితనం, మూర్ఖత కదా అంటారు వారి తల్లిగారు. రామానుజుని వ్యాఖ్యలు నన్ను చాలా ఆలోచింపచేసేవి. వాటిని కాదనలేకపోయాను. అంగీకరించడానికి అహం అడ్డొచ్చింది. అది అసూయగా మారింది. బ్రాహ్మణునికే మచ్చగా బ్రహ్మహత్యకి సిద్ధపడ్డా. ఏదో దైవం దయచూపి ఆ దోషం నుంచి నన్ను దూరం చేసింది. ఒక రకంగా నేను దోషినే. నాకు ఎంతో ప్రీతిపాత్రుడు, నన్ను ఎంతో ప్రీతితో సేవించేవాడు. శాశ్వతంగా అతన్ని దూరం చేసుకున్నా. ఇప్పుడేమో ఉత్తమాశ్రమి అయిపోయాడు అంటూ వారి తల్లిగారికి చెప్పి బాధపడతారు యాదవ ప్రకాశులు గారు. రామానుజుని జ్ఞానం స్వచ్ఛమైనది, అతని మనస్సు వెన్నలాంటిది అంటారు వారి తల్లిగారు. అవునమ్మా, తిరిగి మళ్ళీ పాఠానికి వచ్చేవాడు కదూ అంటారు యాదవ ప్రకాశులు గారు. నాయనా, నీవు నొచ్చుకోనంటే నాదో సలహా అంటారు వారి తల్లిగారు. నా హితాన్ని ప్రియాన్ని కోరిన తల్లివి, సలహా ఏమిటమ్మా? నీ మాట సదా ఆజ్ఞ, చెప్పమ్మా అంటారు యాదవ ప్రకాశులు గారు. రామానుజుల మీద పెంచుకున్న కోపాన్ని తగ్గించుకో. ఉత్తమాశ్రమాన్ని స్వీకరించిన వారు సదా పూజ్యులు కదా. నీవతన్ని ఆశ్రయించడం మంచిదని నా భావన అంటారు వారి తల్లిగారు. రామానుజులని ఆశ్రయించమని చెప్పిన వారి తల్లిగారితో యాదవ ప్రకాశులు ఏమంటారో రేపు చూద్దాం. రోజు ప్రశ్న: వాక్యార్థాన్ని అందంగా వివరించిన రామానుజులపై కోపమెందుకు అని ఎవరు ఎవరితో అంటున్నారు? నిన్నటి ప్రశ్నకు సమాధానం: కూరేషులు.